హాయ్ ఫ్రెండ్స్, హలో, నమస్తే, వెల్కమ్ టు కవిత వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజైతే ఈ వీడియోలో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్లో ఫ్రేమ్ సెంటరింగ్ అనేది ఏ విధంగా అనేది చూద్దాము. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రేమ్ సెంటరింగ్ ఏంటంటే మనకు వచ్చేసి ఇప్పుడు కరెక్ట్ మన ఎక్స్ సైజ్ ఎంత, ఫ్రేమ్ ఎక్స్ సైజ్ ఎంత, 800, వై సైజు 500. సో 800కి మిడిల్ పాయింట్ ఎంత, 400. ఇక్కడ 500కి మిడిల్ పాయింట్ 250, రైట్. సో ఇప్పుడు మనకు వచ్చేసి మనం ఏం చేస్తామంటే మనకి ఇక్కడ అంటే ఇన్స్టిట్యూట్ కాబట్టి మనకు ఫ్రేమ్ అనేది అటు ఇటు మూవ్ అవ్వటం కదలడం అనేది ఏమి ఉండదు. కాబట్టి మనం ఏంటంటే మనం ఎప్పుడైనా మార్నింగ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఒక్కసారి ఫ్రేమ్ సెంటరింగ్ చేసుకుంటే సరిపోతుంది. కానీ ఏంటి అంటే బోటిక్స్ ఉంటాయి కదా, బోటిక్స్లో కానీ మనం ఎక్కడైనా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే జనం చాలా ఎక్కువ మంది ఉంటారు. ఎక్కువ మంది ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం వర్క్ వేసేటప్పుడు కానివ్వండి, ఆపేసినప్పుడు కానివ్వండి, కొంచెం ఇట్లా ఫ్రేమ్ అనేది కొంచెం గట్టిగా తగిలిందనుకోండి, ఫ్రేమ్ అనేది జరిగిపోతుంది. ఓకే, జరిగిపోయినప్పుడు ఏంటంటే మనం ఏదైనా డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అంటే కరెక్ట్గా ఉంది, లేదు కరెక్ట్గా లేదనుకోండి, ఇక్కడ చూడండి ఇప్పుడు ఇటు వచ్చేసి కొంచెం ఎక్కువ వచ్చేసింది, అవునా. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి డిజైన్ మనం ఆల్రెడీ బ్లౌజ్ మీద మార్కింగ్ వేసేసుకుంటాం. బ్లౌజ్ మీద మార్కింగ్ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం మ్యాక్సిమం బ్యాక్ పార్ట్ అనేది మిడిల్లోనే చేసుకుంటాము. మిడిల్లో చేసుకున్నప్పుడు మనకేమవుతుందంటే మనం మిడిల్ అనుకొని ఇలా పెట్టేస్తాము, క్లాత్ ఫ్రేమ్కి ఫిట్ చేసేస్తాము. చేసేసిన తర్వాత ఏమవుతుందంటే మనం వచ్చేసి ఈ టేపు వేసుకుందామని చెప్పేసి కరెక్ట్గా మిడిల్లో అని చెప్పి ఇలా వేసుకుంటాం కదా, మనకేమవుతుంది ఇటు ఫ్రేమ్ అనేది ఇటు ఎక్కువ వచ్చేసింది. అదేమవుతుందంటే మనకి డిజైన్ వచ్చేసి ఎటు సైడ్ ఎక్కువ ఉందో ఇటు సైడ్, ఇప్పుడు ఇటు సైడ్ ఎక్కువ ఉంది కదా, ఎక్కువ ఉన్న సైడ్ ఏంటంటే ఇటు జరిగిపోతుంది డిజైన్. ఓకే, సో సెంటర్లో అనేది రాదు. అప్పుడు మనకి క్లాత్ ఫ్రేమ్కి సెంటరింగ్ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇక్కడ తీసుకుంటుంది. ఓకే, సో ఏమవుతుందంటే మనకి డిజైన్ అనేది అవుట్ అవుతుంది, మనం వేసుకున్న ప్లేస్ కాకుండా మనకి యువతలకు వస్తుంది అనమాట, మనకి యువతలకు వస్తుంది. సో ఏంటి అంటే మనం ఖచ్చితంగా మనం బోటిక్స్లో అయితే ఇప్పుడు మీరు సపోజ్ బ్లౌజ్ వేసుకుంటున్నారు అనుకోండి, బ్లౌజ్ వేసుకోవడానికి ఎప్పుడైతే క్లాత్ ఫ్రేమ్ మీద ఫిట్ చేశారో ఫిట్ చేసిన తర్వాత ఒకసారి ఫ్రేమ్ సెంటరింగ్ చేసుకోవాలి. లేదు డ్రెస్ వేసుకుంటున్నారు, డ్రెస్ ముందు ఒకసారి ఫ్రేమ్ సెంటరింగ్ చేసుకోవాలి. ఎందుకైనా మంచిది, ఎందుకంటే డిజైన్ అనేది మనం వేసుకున్న ప్లేస్లోనే మనం వేసుకున్న మార్కింగ్లోనే మనకి రావాలి. కాబట్టి మనకి ఒకవేళ అవుట్ అయిందంటే మనకి క్లాత్ అనేది సరిపోకపోవడమో ఏదో ఒక ఇష్యూ అనేది మనకి అవుతుంది. సో మనం ఖచ్చితంగా ఫస్ట్ టైం అనేది ఫ్రేమ్ సెంటరింగ్ చేసుకోవాలి. అది వచ్చేసి నేను ప్రాసెస్ చెప్తానమ్మా, చెప్పేటప్పుడు వినండి, తర్వాత మీరు మాట్లాడండి, ఓకేనా. ఫస్ట్ వచ్చేసి మనకి ఎప్పుడైతే మనం మెషిన్ ఆన్ చేస్తామో, మెయిన్ ప్లగ్స్ ఇన్ చేసి స్విచెస్ ఆన్ చేస్తామో అప్పుడు మనకి ఇక్కడ నేను చూసారు స్టార్ట్ పాయింట్ ఒకటి, రైట్ టిక్ ఒకటి, బ్యాక్ టిక్ ఒకటి వస్తుంది. సో వెంటనే మనం ఏం చేస్తాం, బ్యాక్ టిక్ అనేది క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత మనకి అపియరెన్స్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది, అవునా అమ్మ, కనిపిస్తుందా? డిస్ప్లే అనేది ఈ విధంగా కనిపిస్తుంది. కనిపించిన తర్వాత ఇక్కడ మనకి చూడండి, మనం ఏ ప్రాసెస్ చేసినా అంటే మనం ఇప్పుడు డిజైన్ సెలెక్ట్ చేసుకున్నా కానివ్వండి, దానికి సైజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకున్నా, లేకపోతే కలర్ సెలెక్షన్ ఇవ్వాలన్నా, మనకి డిజైన్ అనేది ఫ్రేమ్లోనే ఉందా లేక అవుట్ అవుతుందా అనే ప్రతి విషయం కూడా మనకి మానిటర్లో ఉన్న ఇక్కడ చూడండి, పేజ్ నెంబర్ 1, పేజ్ నెంబర్ 2, పేజ్ నెంబర్ 3, పేజ్ నెంబర్ 4, ఈ 4 పేజెస్లోనే చేస్తాము. ఏ ప్రాసెస్ ఉన్నా సరే, డిజైన్ సెలెక్షను, కలర్ సెలెక్షను, ఈ సైజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్, ఫ్రేమ్ అవుట్ ఆర్ ఇన్ అనేది ప్రతిదీ కూడా ఈ 4 పేజెస్లోనే ఉంటుంది మనకి, ఓకేనా. ఇప్పుడు మనకు వచ్చేసి ఇక్కడ విజిబుల్ అవుతున్నాయి కదా, మనం చేసే ప్రాసెస్ వచ్చేసి ఫ్రేమ్ సెంటరింగ్. ఓకే, అనిపిస్తుందా? సో ఫ్రేమ్ సెంటరింగ్ అనమాట. ఇక్కడ మనం చూడండి, ఫస్ట్ పేజీలో 3rd ఆప్షన్ ఫ్రేమ్ సింబల్ని క్లిక్ చేయాలి. ఫస్ట్ పాయింట్, ఫస్ట్ పేజీలో 3rd ఆప్షన్ ఫ్రేమ్ సింబల్ని క్లిక్ చేయాలి. నెక్స్ట్ డైరెక్ట్గా 4th పేజీకి వచ్చేయాలి, ఓకేనా.
4th పేజీకి వచ్చిన తర్వాత ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, మన మొబైల్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది సెర్చ్ ఆప్షన్, భూతద్దం లాగా. సో ఈ సెర్చ్ ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇదైతే మీకు ప్రాసెస్ కాదు, కాకపోతే చూపిస్తున్నాను మీకు. ఇక్కడ చూడండి ఫ్రేమ్ అనేది ఎక్కడ ఉంది, మీకు సెన్సార్ లైట్ అనేది చూడండి ఇక్కడ ఉండాలి, మెయిన్ లైట్ మిడిల్ పాయింట్ అనేది ఇది, అవునా? కానీ మీకు ఇప్పుడు ఫ్రేమ్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సో ఈ ఫ్రేమ్ వచ్చేసి ఇక్కడ ఉంటే మీకు కరెక్ట్గా సెంటరింగ్లో ఉన్నట్టు, ఓకే. కానీ ఇప్పుడు ఏమైంది, ఫ్రేమ్ అనేది అటు సైడ్ తక్కువ ఉంది, ఇటు సైడ్ ఎక్కువ ఉంది. అంటే మీకు చూడండి, మీకు ఇక్కడ చూసినా కానీ అర్థమైపోతుంది. ఇది వచ్చేసి మిడిల్ పాయింట్ కాదు, మనకి ఇక్కడ ఉండాలి. కానీ ఇది ఇక్కడ ఉండాలి అంటే మీకు ఇది ఫ్రేమ్ అనేది ఇటు సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి, అటు సైడ్ తక్కువ ఉంది కాబట్టి మీకు డిఫరెన్స్ వేరియేషన్స్ వచ్చేసింది, అవునా? సో మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటి, ఈ ఫ్రేమ్ని ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి, అవునా? అంటే మిడిల్ పాయింట్లోకి తీసుకొచ్చి పెట్టాలి. దానికి ప్రాసెస్ చేస్తున్నాము. ఇదైతే మీకు అవసరం లేదు, జస్ట్ నోటిఫికేషన్ అన్నమాట, అంటే తెలియజేయటం కోసం. ఓకే, అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేశారు, ఫస్ట్ పేజ్లో 3rd ఆప్షన్ ఫ్రేమ్ సింబల్ని క్లిక్ చేశారు. తర్వాత వచ్చేసి 4th పేజీకి వచ్చారు. 4th పేజీకి వచ్చిన తర్వాత సెర్చ్ ఆప్షన్ని క్లిక్ చేశారు. తర్వాత మనకి డిస్ప్లే అనేది ఈ విధంగా డిస్ప్లే అయింది. నెక్స్ట్ మనది వచ్చేసి ఈ ఫ్రేమ్ ఏంటి, బిగ్ ఫ్రేమ్. ఓకే, బిగ్ ఫ్రేమ్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ మీకు విజిబుల్ అవుతుంది కదా, బిగ్ ఫ్రేమ్ అనేసి బిగ్ ఫ్రేమ్ని క్లిక్ చేయండి. బిగ్ ఫ్రేమ్ని క్లిక్ చేయండి. బిగ్ ఫ్రేమ్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని రకాలైనటువంటి ఫ్రేమ్ సైజెస్ విజిబుల్ అవుతున్నాయి, ఓకేనా? మనకి కొన్ని రకాలైనటువంటి ఫ్రేమ్ సైజెస్, అవి మీకు నేను మార్నింగ్ చూపించాను, గుర్తున్నాయా మీకు? చిన్న సైజు, ఇవి ఇట్లా సో మెనీ సైజెస్ అన్నమాట. అంటే ఇది బిగ్ ఫ్రేమ్ కాబట్టి ఇది ఒకటి, ఇదిగో మొత్తం మనకి ఫ్రేమ్తో పాటుగా 7 ఫ్రేమ్స్ ఇచ్చారు, ఓకేనా? 7th ఫ్రేమ్లో ఇది 7th ఫ్రేమ్, చూసారా? సో మన ఫ్రేమ్ సైజ్ ఎంత అని చెప్పాను నేను, 800 × 500. సో మనకు వచ్చేసి ఇక్కడ ఎక్కడైనా విజిబుల్ అవుతుందా 800 × 500 అనేది చూసుకోండి. సో మనకి ఇక్కడ బిగ్ ఫ్రేమ్ 800 × 500 అనేది ఉంది, అంటే మన ఫ్రేమ్ సైజ్ ఇదే కదా. సో మనకి ఏంటంటే మనకి ఇప్పుడు ఈ చూసుకోండి, ఇవేమీ అవసరం లేదు, అవునా? మనకు వచ్చేసి ఈ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని ఉన్నాము. మనం ఇప్పటి వరకు ఏ బటన్ క్లిక్ చేసినా కానీ మనకి బీప్ అనే సౌండ్ వస్తుంది, క్లిక్ అనే బీప్ సౌండ్ వస్తుంది. బట్ మనం ఎప్పుడైతే ఈ ఫ్రేమ్ సైజ్ని క్లిక్ చేసామో అప్పుడు బీప్ సౌండ్ రాదు. బట్ మీరు సెలెక్ట్ అవ్వలేదేమో అనుకోకండి, సెలెక్ట్ అయిపోయింది ఆల్రెడీ. చూడండి, ఒకవేళ ఇది సెలెక్ట్ చేసాం అనుకోండి, సెలెక్ట్ అయినట్లు ఇట్లా ఎల్లో కలర్లో వచ్చిందా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ బిగ్ ఫ్రేమ్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత మనకు సౌండ్ రాలేదు, రాకపోయినా అది సెలెక్ట్ అయినట్లే, ఓకేనా? అది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయాలి. రైట్ క్లిక్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఫ్రేమ్ అనేది ఆటోమేటిక్గా మూవ్ అయ్యి సెంటరింగ్ అవుతుంది. మీరు ఏం చేస్తారు, ఇది రైట్ క్లిక్ ఇవ్వగానే అసలు మీరు ఈ ఫ్రేమ్ మీద ఏమీ ఉంచుకోవద్దు, ఓకే? ఏది కూడా ఇక్కడ అనేది పెట్టద్దు. ఏది పెట్టినా కూడా మీకు ఏమవుతుందంటే ఈ నీడిల్స్లోకి ఇరుక్కుపోవడం కానివ్వండి, ఏదో ఒక ప్రాబ్లం అవుతుంది, ఓకేనా? సో ఖచ్చితంగా మీరు ఏం చేయాలి, ఏమీ లేకుండా చూసుకోండి. నెక్స్ట్ చూడండి, రైట్ క్లిక్ ఇస్తున్నాను, ఓకే? ఫ్రేమ్ అనేది మూవ్ అవుతుందా లేదా? సో ఫ్రేమ్ అనేది మూవ్ అవుతుంది. ఫ్రేమ్ మూవ్ అయిపోయి ఆటోమేటిక్గా దానంతటదే సెంటరింగ్ అవుతుంది. చూపిస్తాను. సో సెంటరింగ్ అయిందా? ఇందాక చూసారు కదా మీకు ఫ్రేమ్ అనేది ఎక్కడుంది, ఈ సైడ్కి ఉంది, అవునా? ఇప్పుడు వచ్చేసి ఫ్రేమ్ చూసారా కరెక్ట్గా పాయింట్లో ఉంది, అంటే మిడిల్ పాయింట్కి వచ్చేసింది, అవునా? సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రేమ్ సెంటరింగ్ ఏ విధంగా చేయాలో. సో ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసి, ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.